భవన నిర్మాణ సుతారీ సంఘం కార్మికుల సమావేశం ఆదివారం వేములవాడ అర్బన్ మండలం చిర్లవంచ గ్రామంలో నిర్వహించారు. సమావేశ అనంతరం ఈ నెల 21న జరిగే భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ ఈ నెల 21న మహాసభ మహాలక్ష్మి వీధిలో ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో జరుగుతుందన్నారు. ఈ మహాసభను భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సెంట్రింగ్, సుతారీ, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మార్బుల్ అన్ని రకాల బిల్డింగ్ రంగ కార్మికులు జయప్రదం చేయాలని కోరారు. ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను ఎత్తివేసి 4 కోడ్లుగా విభజించి కార్మికుల పొట్టలు కొట్టిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత థమ్ సిస్టమ్ తీసుకొచ్చి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. థమ్ సిస్టమ్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 55 ఏళ్లు నిండిన కార్మికులకు 5,000 పెన్షన్ ఇవ్వాలని, సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంట్ కు 10 లక్షలు, మ్యారేజ్ 1,00,000, డెలివరీ 50,000 కార్మికులకు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో చిర్లవంచ సుతారీ సంఘం అధ్యక్షులు మెతుకు లచ్చయ్య, గుంట అంజయ్య, మెతుకు మల్లేశం, కె రామస్వామి, రాములు, నాగరాజు, మచ్చ మల్లేశం, నర్సయ్య, మోహన్, వెంకటేశం, శ్రీనివాస్, రవీందర్, రామయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు. కూలీ రేట్లు పడే విధంగా ఆ చట్టాన్ని అమర్చుకుంటే ఆ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో పాలనలో ఇవాళ ఆ చట్టాన్ని ఎత్తివేసి కార్మికులకు, పెద్ద పెద్ద బడాబాబులకు, పెట్టుబడిదారులకు మద్దతుగా మారి ఇవాళ కార్మిక చట్టాలను ఎత్తివేసే పరిస్థితి ఇవాళ బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. దాన్ని మానుకొని 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మహాసభ తర్వాత ఆందోళన కార్యక్రమం, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ బడ్జెట్ పెంచినామని అప్పుడు 1996లో సాధించుకున్నటువంటి ఇవాళ భవన నిర్మాణ లేబర్ కార్డుల జీవోను ఇవాళ బడ్జెట్ పేరుతో దాని ఇతర రంగాలకు ఆ సంస్థలో ఉన్న డబ్బులు వాడి ఇవాళ కార్మికులకు ఆన్లైన్ అయినా కూడా అవి తీసుకొచ్చి ఆన్లైన్ తమ్ము సిస్టమ్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ ఒక కార్మికులకు సుతారీ, సెంట్రింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ ఇలా ఆ ఏలు ముద్రలు అరిగిపోయి ఆ తమ్ము సిస్టమ్ అనేది రావడం లేదు. దాన్ని రద్దు చేయాలన్నప్పటికీ ఎలాంటి స్పందన లేనటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధులు ఉన్నటువంటి నిధులను ఇవాళ ఆఫీసులలో పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్లను క్లియరెన్స్ చేయాలి. నూతన లేబర్ కార్డులు అర్హులైనటువంటి కార్మికులకు ఇవ్వాలి. అదేవిధంగా 55 ఏళ్ల కార్మికులకు 60 ఏళ్ల కార్డు అయిపోతుంది కాబట్టి ఇలా 5,000 రూపాయల పెన్షన్ గీత కార్మికులకు, బీడీ కార్మికులకు ఇచ్చే మాదిరిగా భవన నిర్మాణ కార్మికులకు 5,000 పెన్షన్ ఇవ్వాలి 55 ఏళ్ల కార్మికులకు. అదేవిధంగా కార్మికుల యొక్క పిల్లలకు పెళ్లి అయితే మ్యారేజ్కి 1,00,000 రూపాయలు ఇవ్వాలన్నప్పటికీ ఎన్నో డిమాండ్లు పెట్టినప్పటికీ దాన్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా సహజ మరణానికి ఇలా 1,20,000 ఉన్నది, 5 లక్షలకు మేము డిమాండ్ పెట్టినప్పటికీ బోర్డు యాక్సిడెంటల్ డెత్కు 10 లక్షలకు పెట్టినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. యాక్సిడెంటల్ డెత్కు 10 లక్షలు, సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలి. ఇలా కార్మికుని ఒక కూతురు డెలివరీ అయినట్టుంటే ఇప్పుడు 30,000 ఇచ్చేది 50,000 ఇవ్వాలి. ఇలా హాస్పిటళ్లలో ఉచిత ఖర్చులు అవుతున్నాయి కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా ప్రధానంగా చూస్తే హాస్పిటళ్లలో స్క్రైములు ఆ ఒక మెడికల్ సర్టిఫికెట్లు వచ్చినప్పటికి కూడా ఇలా ఆన్లైన్ కావడం లేదు. ఈ తమ్ము సిస్టమ్ వెంటనే రద్దు చేసి కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ అందియాలి. లేని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం ఈ మహాసభ తర్వాత అని ఈ సందర్భంగా